విజయసాయి రెడ్డి ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2, ఇప్పుడు కూడా కదా. ఒకప్పుడు ఎందుకు అంటే ఫ్యాన్ పార్టీ పరిస్థితులు చూసిన తర్వాత ఎవరికైనా ఆన్సర్ వచ్చేస్తుంది. పార్టీలో ఆయన స్థానం ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే విజయసాయి ట్వీట్ రూపంలో వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ గుచ్చుకుంటుందో ఎవరికి గుచ్చుకుంటుందో అర్థం కాని పరిస్థితి. మంటలు పెడుతున్నారా, మారతానని చెప్తున్నారా, లేదంటే మాటలతో మాయ చేస్తున్నారా? ఆ ట్వీట్ తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. గత 5 ఏళ్లలో పవన్ను టార్గెట్ చేసుకుని వైసీపీ, మరీ ముఖ్యంగా విజయసాయి గుప్పించిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. రాజకీయాలకు పనికిరాడని ఒకసారి, అసెంబ్లీ గేట్ తొక్కనివ్వమని మరోసారి పవన్ టార్గెట్గా కనిపించిన విమర్శలు ఎన్నో. కట్ చేస్తే జనం దెబ్బకు ఫ్యాన్ రెక్కలకు సొట్టలు పడినట్లు కూడా అయిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది వైసీపీ. ఎవరినైతే రాజకీయాలకు పనికిరావని వైసీపీ నేతలు సెటైర్లు వేశారో ఆ పవనే రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. దత్తపుత్రుడు అంటూ పవన్ పై గతంలో ఎన్నో విమర్శలు చేసిన విజయసాయి ఇదే నా ప్రేమ లేఖ అనేట్లు జనసేనానిపై ప్రేమ గుప్పిస్తూ ఓ ట్వీట్ వేశారు. ఏపీకి ముసలి సీఎం ఎందుకు, యువకుడు, నేషనల్ లెవెల్లో ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇదేందయ్యా ఇది విజయసాయి, ఇంత మార్పేంటి, పవన్ను పొగట్టం ఏంటని అవాక్కై ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. పని రాదు, పనికిరాడు అంటూ ఎప్పుడు తిట్టి ఇలా సడన్గా పొగిడితే ఇలాంటి అనుమానాలే వస్తాయి మరి. దీంతో విజయసాయి ట్వీట్ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు చాలామంది. కూటమిలో చిచ్చు పెట్టేందుకు విజయసాయి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది కొందరి అనుమానం. విభజించు పాలించు అనే రూల్ను విజయసాయి ఫాలో అవుతున్నారా అనే డిస్కషన్ నడుస్తోంది. కూటమిని విభజిస్తే తాము పాలించొచ్చు అనుకుంటున్నారా, అందుకే ఇలాంటి ప్రేమలు చూపిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయామని ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పిన విజయసాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ గుప్పించటం అనుమానాలను మరింతగా బలపరుస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అంటూ జన సైనికులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. క్షేత్రస్థాయిలో హడావుడి అంతా ఇంతా కాదు వారిది. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన మధ్య విభేదాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి టైంలో పవన్ సీఎం అయితే బెటర్ అంటూ విజయసాయి చేసిన ట్వీట్ ఒక రకంగా జనసేన కార్యకర్తలు రెచ్చగొట్టినట్లే. స్నేహం అంటే ఇదేరా అనే రేంజ్లో కనిపిస్తున్న టీడీపీ, జనసేన మధ్య మంటలు రేగాలి, యుద్ధం రావాలనేటువంటిదే విజయసాయి కుట్ర అని మరికొందరి అనుమానం. ఇక అటు కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆ కేసులో ఆయన్ను ఏటుగా చేర్చింది సిఐడి. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. దీని నుంచి బయటపడేందుకు తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయి. కేసు విషయం తెలియగానే బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారని ఢిల్లీ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇక అటు హోంమంత్రి అమిత్ షాతో విజయసాయి భేటీ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకినాడ పోర్టు వ్యవహారంపై పవన్ చాలా సీరియస్గా ఉన్నారు. అంతు తేల్చే వరకు తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో పవన్ను కూల్ చేసేందుకు విజయసాయి ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారా అనే ప్రచారం జరుగుతోంది. ఏమైనా విజయసాయి ట్వీట్ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. అమ్మా విజయసాయి, ఒక్క ట్వీట్ వెనుక ఇంత కుట్ర ఉందా అని కొందరు గట్టిగానే విమర్శలు చేస్తుంటే, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో జనాలు నిర్ణయిస్తారు, అది మీ పని కాదు, మూసుకుంటే బెటర్ అంటూ కూటమి పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఎంత కాకా పట్టినా పోర్టు కేసులో జైలుకు వెళ్ళటం ఖాయమని ఇంకొందరు విజయసాయికి వార్నింగ్ ఇస్తున్నారు. ఏమైనా విజయసాయి ట్వీట్ వెనుక వ్యూహం ఉందో లేదో, నిజంగా మనస్ఫూర్తిగా అలాంటి ట్వీట్ చేశారో ఏమో కానీ అది మాత్రం ఇప్పుడు తెలుగు పాలిటిక్స్ను షేక్ చేస్తోంది.